ప్రెగ్నెన్సీలో వాటరీ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ మాకు ఇచ్చే కంప్లైంట్. ఇది ఎంత వరీసం అనేది ఈ రోజు మన డిస్కషన్ టాపిక్. దిస్ ఇస్ డాక్టర్ పప్పు శాంతి ఫ్రమ్ శాంతి మెటర్నిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్. ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్ గా చూస్తాం. యూజువలీ ఇది వాటరీగా ఉంటుంది అండ్ మీకు ఇన్నర్ వేర్ అది వెట్ అవుతుంది. ఎలా అంటే పీరియడ్ అన్న ఫీలింగే వస్తుంది. బట్ వెన్ యూ గో అండ్ చెక్ ఇట్ ఇస్ యూజువలీ వైట్ డిశ్చార్జ్. దీనికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువలీ ప్రెగ్నెన్సీలో ఆ హార్మోన్ వల్ల అండ్ బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. యూజువలీ ఈ వైట్ డిశ్చార్జ్ ఇట్స్ ప్రొటెక్టివ్ వే ఆఫ్ అవర్ ప్రెగ్నెన్సీ. ఇన్ఫెక్షన్స్ రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ వైట్ డిశ్చార్జ్ అనేది. యూజువలీ ఈ వైట్ డిశ్చార్జ్ మనకి వాటరీగా ఉంటుంది. స్మెల్ అన్నది అసలు ఉండదు అండ్ ఇచ్చింగ్ గానీ ఫౌల్ స్మెల్ గానీ ఏది ఉండదు. సో ఇలా ఉండదు. యూజువలీ దిస్ ఇస్ ఫిజియలాజికల్, అంటే నార్మల్ ఇన్ ప్రెగ్నెన్సీ, నథింగ్ టు వరీ. ఎప్పుడు మనం కంగారు పడాలి ఆర్ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అంటే ఈ వైట్ డిశ్చార్జ్ గానీ మీకు yellowish గా గానీ గ్రీనిష్ గా గానీ ఫౌల్ స్మెల్లింగ్ గానీ ఉంటే, అంటే ఫిష్ ఓడర్ గానీ ఏదైనా చెడు వాసన గానీ వచ్చినా సరే, వైట్ డిశ్చార్జ్ లో రెడ్డిష్ టింజ్ అంటే బ్లీడింగ్ స్ట్రీక్స్ గానీ బ్రౌనిష్ డిశ్చార్జ్ గానీ ఇలా కలిసినప్పుడు ఇమీడియట్ గా మీ కన్సల్టెంట్ ని కన్సల్ట్ చేయండి. ఇలా వైట్ డిశ్చార్జ్ ఉండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, యూజువలీ మీ ఇన్నర్ వేర్ కాటన్ దై ఉండాలి అండ్ ఒకవేళ వెట్ అయితే ఫ్రీక్వెంట్ గా మార్చుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా వెజైనల్ స్ప్రేస్ లాంటివి అవాయిడ్ చేసుకోవడం మంచిది. సో టైట్ క్లోదింగ్ ని అవాయిడ్ చేసుకుంటూ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఒకవేళ గానీ బ్లీడింగ్ గానీ స్మెల్ గానీ ఇచ్చింగ్ గానీ ఏదైనా ఉంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.